నమస్కారం. న్యూస్ 9 టీవీకి స్వాగతం. ప్రభుత్వ ఉద్యోగం వస్తే చాలు, ఇక జీవితాంతం డ్రా చేసుకునే ఏటీఎం దొరికినట్టే అనుకుంటున్నారు కొందరు అవినీతి తిమింగలాలు. రైతులు, సామాన్యులు తమ పనుల కోసం ఆఫీసుల చుట్టూ చెప్పురు అరిగేలా తిరుగుతుంటే, ఈ లంచవతరాలు మాత్రం వాళ్ళ రక్తాన్ని జరగల్లా తాగి వజ్రాల మేడలు కట్టుకుంటున్నారు. రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న సస్పెండెడ్ మహిళా తహసీల్దార్ తుమ్మకొమ్మ సుచరిత భాగోతమే దీనికి సజీవ సాక్ష్యం. ఒక ప్రభుత్వ అధికారిని ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తే ఏం బయటపడ్డాయో తెలుసా? మీ కళ్ళు బయర్లు కమ్మడం ఖాయం. సిద్దిపేటలో 2.17 ఎకరాల కాస్ట్లీ భూమి, హైదరాబాద్ లాంటి మహానగరంలో ఏకంగా 3 ఖరీదైన ఫ్లాట్లు, మరో 2 ఫ్లాట్లు, ఇంట్లో కుప్పలుగా 12 లక్షల రూపాయల కరెన్సీ కట్టలు, 2 లగ్జరీ కార్లు. అంతేనా? కళ్ళు చెదిరేలా ఏకంగా 1,20,00,000 రూపాయల విలువైన బంగారం, వజ్రాలు, బ్యాంక్ ఖాతాలో 38 లక్షల క్యాష్ బ్యాలెన్స్. అధికారిక లెక్కల ప్రకారమే ఆస్తుల విలువలు 5,05,00,000 రూపాయలు. ఇవి కేవలం కాగితాల్లో చూపించిన లెక్కలు మాత్రమే. మార్కెట్ రేటు ప్రకారం ఈ అవినీతి సామ్రాజ్యం విలువ ఎన్నో రెట్లు ఉంటుందో ఊహించడానికి భయమేస్తుంది. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే, ఈ సుచరిత మేడం గారు గతంలోనే లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి చిక్కిపోయారు. అప్పుడే ఈమె బండారం బయటపడింది. అయినా బుద్ధి రాలేదు. సస్పెండ్ అయినా కూడా ఏమాత్రం భయం లేకుండా ఇంతటి సామ్రాజ్యాన్ని ఎలా దాచిపెట్టగలిగారు? ఎంఆర్ఓ సీటులో కూర్చొని ఎన్ని వందల మంది రైతుల ఉసురు పోసుకుందో, పాస్బుక్ల కోసం, మ్యూటేషన్ల కోసం వచ్చిన ఎంతమంది పేదల కన్నీళ్లు ఈ వజ్రాలుగా మారాయో, ప్రజలకు సేవ చేయాల్సిన చేతులు అడ్డగోలుగా కోట్ల రూపాయలు ఎలా దోచుకోగలిగాయో. ప్రభుత్వ ఉద్యోగం అంటే ప్రజలకు సేవ చేసే బాధ్యత. కానీ ఇలాంటి కొందరు అధికారుల వల్ల మొత్తం సిస్టమ్ పైనే ప్రజలకు నమ్మకం పోతుంది. ఇలాంటి లంచావతారులపై కేవలం సస్పెన్షన్లు, బదిలీలు సరిపోతాయా? అడ్డగోలుగా సంపాదించిన ఈ ఆస్తులన్నిటిని జప్తు చేసి వీళ్ళను జీవితాంతం జైల్లో చిప్పకూడు తినేలా చేస్తే తప్ప ఈ అవినీతి క్యాన్సర్ కు చెక్ పడదా? వ్యవస్థ మారాలి, చట్టాలు కఠినం కావాలి. అప్పుడే సామాన్యుడికి న్యాయం జరుగుతుంది. ఇది నేటి సంచలనం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.